నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్విని. డీటెయిల్ చూస్తే ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు అరెస్టులు చేయడం ఏంటని మాజీ ఎమ్మెల్యే లక్ష్మీ పార్వతి ప్రశ్నించారు. 5 ఏళ్ల క్రితం జరిగిన విషయంపై ఇప్పుడు అరెస్టు చేస్తారా అని దుయ్యబడ్డారు. చంద్రబాబు వల్ల తనతో పాటు అనేక మంది దెబ్బతిన్నారని విమర్శించారు. కక్ష తీర్చుకునేందుకు పవన్ ఇలా చేయడం న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారుణంగా ఎప్పుడో కేసు ఎక్కడో, అది కూడా మనోభావాలు దెబ్బతిన్నాయట. ఏమయ్యా, మీ వల్ల ఎంతమంది మనోభావాలు దెబ్బతిన్నాయి? మీ వల్ల ఎన్టీఆర్ దెబ్బతినలేదా? మీ వల్ల నేను దెబ్బతినలేదా? రోజా దెబ్బతినలేదా? పార్టీలో జగన్ గారు తినలేదా? భారతమ్మ గారు తినలేదా? మీరు సాగించిన అకృత్యాలు, అరాచకాలు, అన్యాయాలు అన్నీనా? తప్పులన్నీ మీరే చేస్తారు. పోలీసుల మీద మీరు చేసిన దాడులు ఎంత భయంకరమైనవి! అవేమీ కేసులు లేవు, అన్నీ కొట్టేయించుకుంటారు. ఈరోజు ఒక్క మాట అన్నందుకు, తనకు వద్దన్నందుకు తీసుకెళ్ళి ఎక్కడో కడప జైల్లో పెడతారు. ఎంత దారుణం! 65 ఏళ్ల వయసున్న మనిషిని అప్పుడు కూడా అంతేగా, మీకు న్యాయం ఎక్కడుంది? 75 ఏళ్ల వయసు ఉన్నటువంటి వ్యక్తిని ఆ రోజు అన్యాయంగా దించి ఆయన ప్రాణాలు పోవటానికి ఆ రోజు కారకులయ్యారు. ఈరోజు కూడా ఈ విధంగా మరి అనారోగ్యంతోనూ మరి బాధపడుతున్నటువంటి వ్యక్తిని, పైగా నాకు రాజకీయాలు కూడా వద్దు, నేను ప్రశాంతంగా ఉంటాను ఇంట్లో అని ఆయన రాజకీయాలను కూడా వదిలేసినటువంటి వ్యక్తిని ఒక కక్షపూరితంగా మీ స్నేహితులు చెప్పారని నిజంగానే అడుగుతున్నాను. పవన్ గారు, ఆ రోజు ఆయన భార్యని మీరు ఎంత విమర్శించారండి? ఆయన భార్య పాపం ఇంట్లోంచి ఎప్పుడన్నా బయటకు వచ్చిందా? అటువంటి ఆమె మీద కూడా మీ మనుషులను పంపించి నిందలేయించారే. మీ కక్ష తీర్చుకోవడానికి ఈరోజు మళ్ళీ ఆయన తీసుకొచ్చి ఈ విధంగా చేస్తారా? ఏం న్యాయం అండి పవన్ గారు? కొంచెమైనా మీరు ఆలోచించరా? వాళ్ళ తండ్రి కొడుకులకి ఎట్లాగూ బుద్ధి లేదు, మీకుందని మేము అనుకుంటున్నాం ఇప్పటిదాకా. కానీ మీరు కూడా ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఇక ప్రజాస్వామ్య వ్యవస్థ ఎటుపోతుందో, పూర్తి అరాచక వ్యవస్థ, అదేవిధంగా దాష్టిక పరిపాలన ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు వరగూడిందేం లేదు, మీకు వరగబెట్టింది ఏమీ లేదు. పైగా ఈ విధంగా అటు వంశీని, ఇటు మరి పోసాని మురళీకృష్ణ గారిని, ఇంకా